హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. టుడే స్పెషల్ ఏంటో తెలుసా అండి? బయట రోడ్డు పక్కన దొరికి చీకులండి. అవి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మొదటిగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్. నీట్గా కడిగి పెట్టుకోవాలి. అలాగే అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండి వేసుకొని బాగా కలుపుకొని, ఇందులో హాఫ్ చెక్క లెమన్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత చూస్తే సాఫ్ట్గా ఉంటుందండి చికెన్. ఇప్పుడు ఈ చికెన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడు చీకులు చేయడానికి మనకి పుల్లలు కావాలండి, స్టిక్స్. కవ్వ పుల్లలు ఏదో అంటారు వీటిని. ఇవి మనకి మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. మనం అవి తీసుకోవాలి. ఇవి ఏంటంటే నేను ముందుగా ఆల్రెడీ తెప్పించి పెట్టుకుంటాం కదండి తినడానికి. సో ఆ పుల్లల్ని నేను సేవ్ చేసి పెట్టాను. సో దాంతోనే నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బోన్లే అంతా మొత్తం ఈ మిశ్రమాన్ని నీట్గా తీసి పెట్టుకొని ఒక్కొక్క స్టిక్కి మనం ఒక 5 వేసి కానీ 6 వేసి కానీ గుచ్చిపెట్టిలా పెట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఇక్కడ ఉన్న స్టిక్స్ అన్నిటికీ నేను ఈ చికెన్ అంతటిని గుచ్చి పెడతానండి. వీడియోలో చూస్తూ ఉండండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. యాక్చువల్లీ చెప్పాలంటే ఎలా బాగుంటుందని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది తిన్న తర్వాత కదండి వీడియో తీస్తున్నాను. సో అందుకని సేమ్ టేస్ట్ వచ్చింది. బయట ఎలా అయితే ఉంటుందో అలాగా చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మా తమ్ముడు ఇది రెడీ చేసి తీసుకొచ్చాడండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను సమ్మర్ వెకేషను. సో ఇది మా తమ్ముడు తయారు చేయించి తీసుకొచ్చాడు. అలాగే బొగ్గులు వేసుకోవాలి. బొగ్గులు వేసుకొని నిప్పు రాజేసుకోవాలండి. మీరు మాత్రం తప్పకుండా పాటించవలసింది ఏంటంటే, ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో మాత్రం చేయకూడదండి. ఏదైనా ఓపెన్ ప్లేస్లో, టెర్రస్ పైన కానీ ఏదైనా ఓపెన్ ప్లేస్లో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిప్పులు రాజేయడం, దాని మీద కాల్చుకుంటూ మనం విసనకర్రతో ఊపుతూ ఉంటే ఆ నిప్పు రవ్వలు ఇలా వస్తూ ఉంటాయి కదా. సో చూడండి, వీడియోలు చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయో అలా వస్తుంది. కాబట్టి మీకు మాత్రం దయచేసి ముందుగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు ఓపెన్ ప్లేస్లో మాత్రమే ఇది చేసుకొని తినాలి. ఓకేనా? సేఫ్టీ మస్ట్ అండి. సో మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి ఏదైనా ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలండి ఇలాంటివన్నీ. బొగ్గులు బాగా రాచుకున్నాయి కదండి, చూడండి నిప్పు బాగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనము స్టిక్ గుచ్చుకొని చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక్కొక్కటి ఇలాగా పైన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వీటి మీద బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోవాలండి చికెన్ పీసెస్కి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి బాగా ముక్క అనేది బాగా రోస్ట్ అవుతుంది, ఫ్రై అవుతుంది బాగా. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి ఓపెన్ ప్లేస్లో. మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి.
ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. జాగ్రత్తగా చూసుకుంటూ కాల్చుకోవాలండి వీటిని. చూడండి మొక్క ఎంత బాగుందో, పుల్లగా గుచ్చి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక ముక్కని చూపిస్తాను ఎలాగా కాల్చుకున్నాము ఏంటి అన్నది. చూడండి తుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో లోపల. తింటే మాత్రం సూపర్గా ఉందండి, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ మాత్రం చూస్తూ ఉండండి.